వెల్కమ్ టు ప్రైమ్ పేజెస్. నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. మలయాళం హీరోయిన్ అనుపమ కార్తికేయ 2 వరకు మంచి హిట్లు మెయింటైన్ చేస్తూ వచ్చింది. కానీ సడన్ గా ఎందుకో ఆమె సినిమా గ్రాఫ్ తెలుగులో పడిపోయింది. గత సంవత్సరం టిల్లు హిట్ అయిన అనుపమకుడు లాభం చేకూరలేదు. పబ్లిక్ మూడ్ అంతా టిల్లు మీదనే ఉన్నందున అనుపమ ప్రేక్షకులను పట్టించుకోలేదు. స్వతహాగా టిల్లు మొదటి భాగం డైలాగుల మూలంగానే సక్సెస్ అయింది. దాని సీక్వెల్ అన్నప్పుడు మొదటి భాగం దృష్టిలో పెట్టుకొని ఆడియన్స్ మూడ్ కూడా ఉంటుంది. కాబట్టి అనుపమకు పెద్దగా లాభించలేదు. ఆ తరువాత అనుపమ అవకాశాలు పరకరించకపోవడమే మానేశాయి. రీసెంట్గా డ్రాగన్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. కానీ ఆ సినిమాలో అనుపమ కన్నా ఖైదు లోహర్కి ఎక్కువ పేరు వచ్చింది. ఇక తెలుగులో అనుపమ కెరీర్ దాదాపు పడిపోయినట్టే అని అందరూ అనుకున్నారు. కానీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా చేస్తున్న కిష్కింధపురి సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. దీనికి సంబంధించిన ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు. గతంలో సాయి శ్రీనివాస్ తో కలిసి రాక్షసుడు సినిమాలో నటించి మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసింది. అయితే ప్రస్తుతం అనుపమ టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. శర్వానంద్ హీరోగా సంపత్ నంది కాంబినేషన్ లో వస్తున్న పిరియాడికల్ మూవీలో అనుపమ పరమేశ్వర్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఈ మధ్యనే ఓదెలా 2 సినిమాతో హడావిడి చేసిన సంపత్ నంది శర్వానంద్ తో చేయబోయే సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని చెబుతున్నారు. 1965 కాలం నాటి కథతో వస్తున్న ఈ సినిమాలో శర్వానంద్ కొత్తగా కనిపిస్తున్నారని శర్వానంద్ చెబుతున్నారు. పిరియాడికల్ మూవీ కాబట్టి దీనిపై అనుపమ అంచనాలు పెట్టుకుందని సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇటీవల తమిళనాట కూడా అనుపమ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి వచ్చింది. చియాన్ విక్రమ్ తనయుడితో అనుపమ ప్రేమ కలాపాలు సాగిస్తుందంటూ తమిళ మీడియా కొద్ది రోజుల పాటు వార్తలు ప్రచురిస్తూనే ఉంది. ఏది ఏమైనా సంపత్ నంది సినిమాతో అనుపమ బౌన్స్ బ్యాక్ అవుతుందని అంటున్నారు.